పైన ఉన్న నాయకుల కంటే కూడా కింద అనేక మంది సీనియర్ నాయకులు ఉంటారు. కానీ పైన కూర్చొని చూసి వాళ్ళు పొంగిపోతుంటారు. నేను తయారు చేసిన నాయకుడు, నా శిష్యుడు గొప్పగా ఎదిగినందుకు నాకు తెలిసి వాళ్ళు పొంగిపోతూ ఉంటారు తప్ప, గర్వపడుతుంటారు తప్ప దానికి బాధపడే ప్రసక్తి లేదు. ప్రాంతీయ పార్టీలలోనేమో ఆ పార్టీకి జీవితాంతం ఆయన ఉన్నంత వరకు ఆయన అధ్యక్షుడు ఉంటాడు. వారి కుటుంబ సభ్యులు వారసత్వంగా ఉంటారు. జిల్లాలలో కూడా నేను చూస్తా అధ్యక్షుల్ని వద్దనే వరకు మళ్ళీ ఆ జిల్లాల ఆయనే అధ్యక్షుడు ఉంటాడు. కానీ మన దగ్గర మాత్రం ఒక టర్ము లేదా రెండో టర్మ్ తప్ప మూడో టర్మ్ ఉండేటువంటి ఆస్కారం లేదు. మనది వారసత్వ పద్ధతి ఉన్నటువంటి పార్టీ కాదు. మనది ఒక ప్రజాస్వామికమైన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటువంటి గొప్ప పార్టీ. కాబట్టి ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తులు ఉంటారు, పోతారు, వస్తారు, పోతారు. కానీ పార్టీ మాత్రం సజీవంగా ఇట్లా ఓ ప్రవాహంలాగా కొనసాగుతూనే ఉంటుంది, సెలేర్లాగా ముందుకు పోతూనే ఉంటుంది. నేను 5 ఏళ్ళు అవుతుంది వచ్చి. నా 5 ఏళ్ల కాలంలో నేను గతంలో రాజకీయాలు చూసినా, రాజకీయ పార్టీలను చూసినా, భారతీయ జనతా పార్టీలో నా 5 ఏళ్ళ అనుభవం కూడా చూసినా. ఇంత శక్తి కలిగిన కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలను మాత్రం భారతీయ జనతా పార్టీలో మాత్రమే చూడగలిగినాం. మనం మానవ సంపద కొదవలే అని మోడీ గారు ఎట్లా అంటాడో, నాయకుల కార్యకర్తల సంపదకు కొదవలేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నా 5 ఏళ్ళ అనుభవం ఇవాళ. కానీ ఒకటి బాధించేటువంటి సంఘటన ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. మోడీ గారు పదే గుర్తు చేసే అంశం, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ ప్రజల విశ్వాసాలు, దేశ భక్తిని అన్నిటికీ మిక్కిలి ఒకనాడు అఖండ భారత్ ప్రపంచానికే జ్ఞానాన్ని, సంస్కృతిని, మానవ సంబంధాలను అందించిన ఈ దేశం మళ్ళీ అదే పాత్ర పోషించాలనే సంకల్పంలో భాగంగానే అనేక మంది దేశభక్తి కలిగినటువంటి మహానాయకులు ఇవాళ ఒక పార్టీ ఉండాలని చెప్పి మనం భారతీయ జనసంఘ్గా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ భారతీయ జనసంఘ్ కంటిన్యూషన్లోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అటల్ బిహారీ గారి నాయకత్వంలో. ఆ బాధ ఏంటంటే, పార్టీ ఆవిర్భవించిన నాడు మీద ఒక పార్టీనా అని చెప్పి గేలి చేసిన పార్టీలు. మనం 2 ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీ ఫ్రమ్ గుజరాత్, మరొక ఎంపీ ఫ్రమ్ తెలంగాణ, దట్టు అనంకొండ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జంగారెడ్డి గారు ఎన్నికైనరు. కానీ వాళ్ళ ఆ గుజరాత్ ఒకటే ఎంపీని గెలుచుకున్న గుజరాత్ 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి, గుజరాత్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, దేశంలో గొప్ప రాష్ట్రంగా ఎదుగుతుందని చెప్పి ఆ రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఎట్లా పట్టం కడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ అదే ఎంపీతో సమానంగా ఎంపీని గెలిపిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మనం అధికారంలోకి రాలేదు అనేటువంటి ఒక బాధ, రాలేదని ఒక తపన మాత్రం కేంద్ర పార్టీ నాయకత్వానికి చాలా బలంగా ఉన్న విషయం మాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు. పోయినసారి 2023 కన్నా ముందు ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కాబోతుంది, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలనే సంకల్పం బలంగా ఉండే, అది ఏ కారణాల వల్ల మనం అందిపుచ్చుకోలేకపోయినాం. ఆ తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 మంది ఎంపీలుంటే 8 మంది ఎంపీలను గొప్ప గెలిపించుకొని రేపటి శకం భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చింది.
మేము చాలాసార్లు చెప్తా ఉంటాం. ఇప్పటిదాకా శ్రీనివాసుడు ఒక మాట చెప్పాడు. ఒకప్పటి కాలం వేరు, ఇవాల్టి కాలం వేరు. ఇవాళంతా సోషల్ మీడియా కాలం. క్షణాల మీద ప్రపంచంలో ఏ మార్పు జరుగుతుందో, ఏ నిర్ణయాలు జరగబోతుందో, ఏది మంచిదో ఏది చెడుదో క్షణాల మీద చూడగలిగినటువంటి టెక్నాలజీ ఇవాళ నీ చేతుల్లో ఉంది. ఇవాళ 10 పనులు చేసి ఒక పని చేయకపోతే వెంటనే నెగిటివ్ వచ్చేటువంటి ఈ రోజులు ఉన్నాయి. ఏ నోరైతే మళ్ళీ పొగిడిందో, ఏ వ్యక్తి అయితే నువ్వు గొప్పవాడమని చెప్పి మళ్ళా పొగుడుతాడో అదే మనిషి మళ్ళా తిట్టిపోయేటువంటి కాలం మనం చూస్తా ఉన్నాం. అంటే సంకీర్ణ రాజకీయాలు 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించడమే గగనమైన ఈ కాలంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు రూపంలో ఈ దేశంలో చెక్కు చెదరని భారత ప్రజల విశ్వాసం పొంది 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే. ఇవాళ మీకు తెలుసు, మనం ఎక్కడెక్కడైతే గెలుచుకుంటూ వస్తూ ఉన్నామో, ఇవాళ అస్సాం కావచ్చు, అంతకుముందు గుజరాత్ కావచ్చు, అంతకుముందు మధ్యప్రదేశ్ కావచ్చు, మనం ఎక్కడైతే అధికారంకి వస్తామో ఆ తదనంతరం అక్కడి ప్రజానికంలో మన పరిపాలన చూసిన తర్వాత, మన పద్ధతి చూసిన తర్వాత గత పాలకులను మేము చూడగలిగినాం, గత పార్టీలను మేము చూడగలిగినాం. కానీ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి నమ్మి ఇవాళ అనేక రాష్ట్రాలలో నేను ఇంతకుముందు చెప్పినట్టు గుజరాత్ 27 సంవత్సరాలతో కూడా మళ్ళీ అధికారానికి వచ్చినాం. అది మధ్యప్రదేశ్ 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అధికారానికి వచ్చినాం. ఇవాళ అస్సాం 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ 3వసారి అధికారం రాబోతున్నాం. ఇవాళ సంకీర్ణ రాజకీయాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపంలో ఇవాళ 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగిండు. ప్రపంచంలో అతి శక్తివంతమైన రాజకీయ నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పి అలా కీర్తించే పరిస్థితి వచ్చింది. ఒకనాడు ప్రపంచాన్ని శాసించిన అమెరికా అధ్యక్షుడు మాత్రమే చాలా స్ట్రాంగ్ లీడర్ అనేటువంటి పేరుండేది. ప్రపంచానికి ఎక్కువ మంది తెలిసే లీడర్గా ఉండేది. కానీ ఇవాళ ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యేటువంటి లీడర్, ప్రేమించే లీడర్, గౌరవించే లీడర్ ఎవరంటే ఇవాళ ట్రంప్ కంటే కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ కంటే కూడా నరేంద్ర మోడీ గారు అనేటువంటి సర్వేలు పుస్తకాలు రాసినప్పుడు భారత జాతి పొంగిపోతున్న విషయం మనకు తెలుసు. ఆ నాయకుడు మేము పార్లమెంట్ సభ్యులం కాబట్టి మాతో అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ, క్యా కర్ సక్తే వహా పే, కైసా సత్తా మే ఆ సక్తే, క్యా ప్లాన్ కరెంగే అనేటువంటి తపన చూస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఎన్నడో ఒకనాడు ఇవాళ బెంగాల్ 2 ఎమ్మెల్యేలు ఉండే, మనకు 2 ఎమ్మెల్యేలు ఉండే. కుంగిపోలే బెంగాల్లో కొట్లాడినాం కాన్స్టాంట్గా. 78 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. 2 ఎమ్మెల్యేలు ఉన్న బెంగాల్లో 78 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న 2వసారి. అనేక మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వాపస్ పోయినప్పటికి కూడా మొక్కబడి ధైర్యంతో 3వసారి పక్కా బెంగాల్ గడ్డ మీద కాషాయ జెండా ఎగలాలనేటువంటి తపన, పట్టుదల మోడీ గారి మాటలను విశ్వసించి ముందుకు కలిగినటువంటి శక్తివంతమైన నాయకత్వం అంతా కూడా అడ్డపెట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. రేపు బెంగాల్లో వికసించేది కమలం మాత్రమే, ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అనేటువంటి భావన ఇవాళ అన్ని సర్వేలు కూడా వస్తూ ఉంది. కానీ అక్కడ గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటున్నాం, స్వీట్లు పంచుకుంటున్నాం. కానీ మన రాష్ట్రంలో మనం గెలిపించుకొని స్వీట్లు పంచుకోవాల్సిన ఎక్కడ ఉన్నది అనుకుంటున్నాను. నేను చాలామంది వేదిక మీద ఉంటుంటారు, అన్న మా ఇంద్రసేనారెడ్డి గారిని గెలిపించుకున్నాం మేము ఆనాడు పవర్ అంటే ఏదో మొత్తం చూడకపోయినా కొంత గర్వపడే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఎప్పుడైనా గెలుస్తామా అని చెప్పి మళ్ళీ అనుకున్నాం. మల్కాజిగిరి పార్లమెంట్ రూపంలో నువ్వు గెలిచినందుకు మేము గర్వపడుతున్నామని చెప్పి అనేక మంది సీనియర్ నాయకులు మాతో అంటూ ఉంటారు, అనేక మంది అంటూ ఉంటారు. ఇవాళ అది ఏదో 3,000తోటో 5,000తో గెలిపించుకోలే. ఈ నియోజకవర్గం 4 లక్షల మెజార్టీతో గెలిపించుకొని ఒక అజేయమైన శక్తిగా ఎదిగింది మల్కాజిగిరి. అందులో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. పోలైన ఓట్లలో చాలా అరుదుగా ఉంటుంది, ఎక్కడ ఉండదు.
65% ఓట్లు సాధించి 1,06,000 మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం నా ఎల్బీనగర్ నియోజకవర్గం. పార్టీలున్నాయి, జెండాలున్నాయి, కానీ అందరి ఎజెండా ఒకటై ఉంది. ఒక ఉద్యమ బిడ్డను గెలిపించుకోవాలి, నరేంద్ర మోడీ గారు దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలి. సంకల్ప బలం ఉంటేనే ఇది సాధ్యమైంది. గతంలో కూడా ఈ నియోజకవర్గంలో ఈ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని ఆనాడే సత్తా చాటిన నియోజకవర్గం కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం మాత్రమే. మార్పుకు సూచిక ప్రగతికి బాటలు వేసే, ప్రగతి వైపు ఆలోచించగలిగే నియోజకవర్గం ఇవాళ ఎల్బీనగర్ నియోజకవర్గం. ఇక్కడ ఏ జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉంటారో, ఎట్లా ఉంటారో, వాళ్ళ యొక్క రాజకీయ డెప్త్ ఏందో నాకు కూడా 35-40 ఏళ్ళుగా ఈ ప్రాంతంతో సంబంధం ఉంది కూడా నాకు తెలుసు. అందువల్ల అంత గొప్ప నియోజకవర్గం ఇది ఎల్బీనగర్ నియోజకవర్గం. నేను ఒకటే, రేపు మోడీ గారి సభ ఉంది. నేను అంటున్నా, మా దగ్గర ఎక్కడో వచ్చి ఇన్ఛార్జిగా ఉంటేనే పని అయిద్దని చెప్పి భావించే వాళ్ళం లేము. ఇక్కడ నాకు తెలిసి ఒక్కొక్క డివిజన్లో ఒక 10 మంది గొప్ప నాయకులు, కార్పొరేటర్లు కాగలిగే శక్తి, సత్తా, అనుభవం ఉన్న వాళ్ళు ఒక్కొక్క డివిజన్లో 10 మంది ఉంటారు. టెక్నికల్గా ఆ టైంకి ఆయన కార్పొరేటర్ కావచ్చు, కానీ అంత బలమైనటువంటి నాయకత్వం కూడా ఉంది. కాబట్టి మనం ఈ నియోజకవర్గం దాదాపు 6 లక్షల పైచిలకు ఓట్లున్న నియోజకవర్గం కాబట్టి కార్పొరేటర్లుగా, సీనియర్ నాయకులుగా అనేక కాలనీలతో సత్సంబంధాలు కలిగిన నియోజకవర్గంగా ఉంది. కాబట్టి నేను మీ అందరికీ కోరుతా ఉన్నా, ఎప్పుడు కూడా పార్టీలు ఇలా ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ 1,06,000 మెజార్టీతో గెలిపించినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్టీ కార్యకర్తలు, నాయకుల కంటే కూడా శక్తిమంతులు ఈ నియోజకవర్గ ప్రజలు అనే విషయం మనం మర్చిపోవద్దు. ప్రజలు కనుక పట్టుబడితే ఏదైనా చేయగలిగినటువంటి సత్తా ఉంటుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎల్బీనగర్లో నేను చూస్తాను, అనేక కాలనీలు ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్, కాలనీలు, బస్తీలు, పర్ఫెక్ట్గా వాళ్ళకి పాలక మండలి లేవు. నేను కాలనీ ప్రెసిడెంట్ని, నేను కాలనీ జనరల్ సెక్రటరీని, నేను కాలనీ ట్రెజరర్ అని చెప్పి నా రోజు అనేక మంది వస్తూ ఉంటారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నా, రాజకీయాలకు కొత్త కాకపోయినా, పనులకు కొత్త కాకపోయినా కూడా ఇక్కడ కొత్త అయినప్పటికి కూడా నాకు ఏ విశ్వాసంతో నన్ను ఇంత నిండు మనసుతో ఆశ్రయించి ఈ స్థాయిలో పెట్టిందో ఆ స్థాయికి తగ్గట్టుగా అంత ఎక్స్పెక్టెడ్ పని చేయకపోయినప్పటికీ కూడా పర్వాలేదన్నటువంటి పని మాత్రం 2 సంవత్సరాల కాలంలో చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఎన్ని చేసినామో మా కార్పొరేటర్లకు తెలిసి ఇక్కడ, మా నాయకులకు తెలిసి ఇక్కడ నో అనేది నోట్లకు రాలే ఇప్పటిదాకా. ఇది సాధ్యం కాదు, ఇది చేయలేమని చెప్పి ఇప్పటిదాకా చెప్పుకోలేదు. జనరల్గా గతంలో మేము అధికార పార్టీ కాదు కదా, మాకు శాంక్షన్స్ ఇవ్వరు కదా, మేము పని చేయలేం కదా, గిట్లే మేము నడవాలని చెప్పేటువంటి భావన నుంచి బయటపడి ఎస్ మేము చేయగలమటువంటి శక్తిని, సత్తాని సంతరించుకున్న మొట్టమొదటి నియోజకవర్గం నా ఎల్బీనగర్ నియోజకవర్గంగా నేను భావిస్తా ఉన్నాను. మా కార్పొరేటర్లు బాగా చెప్తా, బీజేపీ కార్పొరేటర్ లెటర్ ప్యాడ్ల మీద, ఇవాళ బీజేపీ ఎంపీ లెటర్ ప్యాడ్ల మీద ₹1,00,00,000 నిధులు తీసుకొచ్చి, అవి మురికి కాలువలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, కమ్యూనిటీ హాల్లు కావచ్చు, అవి సిమెంట్ రోడ్లు కావచ్చు, ఏదైనా కూడా నో అనకుండా చేసి పెట్టిన చరిత్ర మా గౌరవ కార్పొరేటర్లకు, మా నాయకత్వానికి ఇక్కడ నిండుగా ఉంది. ఇక్కడ వీళ్ళకి ఎంత సంబంధం ఉందో, నిత్యం ప్రజల మధ్యలో ఎట్లా ఉంటారో, ఎట్లా వాళ్ళ విశ్వాసం పొందిందో నేను కళ్ళారా చూసినవాడిని. కాబట్టి ఇవాళ మనకిక్కడ ఈ డివిజన్లలో నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని ఒక్కొక్క డివిజన్ నుంచి 17 డివిజన్లో 18 డివిజన్లు ఉన్నాయి. కనీసం ఒక్కొక్క డివిజన్ కొత్త డివిజన్ల వారీగా, పాత డివిజన్ల వారీగా కాకుండా కొత్త డివిజన్ల వారీగా
ఒక్కొక్క డివిజన్కి 1000 నుంచి 1500 మందిని రాబట్టడానికి మీరు ప్రణాళికలు రూపొందించుకోవాలి. మీకు ఎవరు ఇన్ఛార్జ్ ఉండడు. రేపు ఎంపీ గారు కూడా మిమ్మల్ని అడిగే అక్కర్లేదు. రేపు మళ్ళీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, రేపు మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీకు తెలుసు వట్టప్పుడు నా దగ్గరికి ఎంతమంది వస్తారో మీకు తెలుసు. ఇవాళ అదే పరిచయాలతో మనం ఇంటింటికి పోయి మన బిడ్డ పెళ్లికో మన కొడుకు పెళ్లికో ఎట్లయితే ఆహ్వానిస్తామో అదే పద్ధతిలో కనుక మీరు ఆహ్వానించగలిగితే నో అనకుండా ప్రతి ఒక్కరు తల్లి వచ్చే ఆస్కారం ఉంది. జనరల్గా ఇది బీజేపీ పార్టీ మీటింగ్ మాత్రమే కాదు, తెలంగాణ జాతిని ఉద్దేశించి మాట్లాడడానికి వస్తున్నటువంటి సందర్భం ఇది. అంతేకాదు ఒక 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక రకాల అభివృద్ధి పనులను చేసి ఆ పనులని తెలంగాణ ప్రజానీకానికి అంకితం చేసేటువంటి సందర్భం కాబట్టి మోడీ గారి దేశ ప్రధానమంత్రి గారు కాబట్టి ఒకటోసారి రెండోసారి గెలిచినప్పుడు అనేకసార్లు రాష్ట్రానికి రాగలిగిండు, స్ఫూర్తినివ్వగలిగిండు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఇప్పటి వరకు రాలేదు. రేపు వచ్చేది కూడా ఒకే దానికోసం వస్తాడు. తెలంగాణ ప్రజలారా, సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు, మీకు సేవ చేస్తూ ఉన్నాం. మాకు స్ఫూర్తినివ్వాలంటే మీ మద్దతు కావాలి, మీ ఆశీర్వాదం కావాలని చెప్పడం కోసం మాత్రమే ఇవాళ మోడీ గారు ఇక్కడికి వస్తారు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రం కూడా ఒక గుజరాత్ లాగా అభివృద్ధి కావాలంటే, ఈ రాష్ట్రం కూడా ఇవాళ ఒక మధ్యప్రదేశ్ లాగా అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించమని కోరడం కోసం మాత్రమే ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇవాళ మనతో పాటుగా మన కార్యకర్తలతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కాలనీ పెద్దలు కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పబోతుంది. మనం బస్సులు పెడితే 10 బస్సులు 5 బస్సులు వెళ్తుండొచ్చు, కానీ వాళ్ళు కనుక కాలనీల వారికి అనుకుంటే ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కొక్క కాలనీలో 10ల సంఖ్యలో కార్లు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు మీ డివిజన్లలో వాళ్ళను ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళందరితో నీ డివిజన్లో ఉన్న కార్లు, నీ డివిజన్లో బస్సులను కథలు రావాలి, జెండా పట్టుకొని మంచిగా స్టిక్కర్లు వేసుకొని, ఇగో ఇది కొప్పుల నరసింహారెడ్డి గారి డివిజన్, ఇది ఇది మా ప్రేమ్ మహేశ్వరెడ్డి గారి డివిజన్, ఇది మా జీవన్ గారి డివిజన్ అనే పద్ధతిలో మీరు తరలి రావాలని కోరుతాను. ఇవాళ నేను మా నరసింహగుప్తా గారు అన్నారు ఇక్కడ, మేము మూసి ఉద్యమం చేసినాం. మూసి ఉద్యమంలో మేమున్నది పిడికడి మంది మాత్రమే, పార్టీ కార్యకర్తలుగా మేమున్నది పిడికడి మంది మాత్రమే. కానీ వందల సంఖ్యలో ఆ డివిజన్లో ఉన్న ప్రజానికం మాతో పాటుగా రోజులు తడపడి ఉద్యమాలు చేశాం. మా పవన్ అన్నాడు, అన్న అంతటికి పోతున్నావు అన్న, నా దగ్గర రావా అన్నాడు. ఒకటేసారి వస్తుంది పో అని చెప్పిన. ఆ ఉద్యమంతో చైతన్యపూరి అదే కొత్తపేట 2 డివిజన్లు కూర్చుని లేచి నిలుస్తున్నాయి. వాళ్ళన్న మాట ఏంటంటే, అన్న మేము మళ్ళీ తప్పకుండా గెలుస్తామన్నా అని చెప్పిండ్రు మా పవన్, మా నరసింహగుప్తా గారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఓ మూసి ఉద్యమమైనా, ఓ హైడ్రా ఉద్యమమైనా అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించింది ఈ పార్లమెంటు. మీరు ఉన్నారు, నేనున్నా. కాబట్టి మనం హక్కుదారులం. మనం 2019లో 20లో మీరు ఎక్కడైతే కార్పొరేటర్ గెలిచిందో కొన్ని చేయగలిగిన కొన్ని చేయలేకపోయింది కావచ్చు. కానీ ఇవాళ ఏ అపార్ట్మెంట్లో, ఏ కాలనీలో, ఏ బస్తీలో, ఏ వర్గ ప్రజానికానికి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా చేయగలిగే శక్తి, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కాబట్టే ఇవాళ మనం హక్కుదారులం ఇక్కడ చేసిన వాళ్ళం. కాబట్టి మనం పోవాలి, తీసుకొని రావాలి. నేను 100% టైం ఎంత అవుతుంది? ఇంకొక 5 నిమిషాలు మాట్లాడిపోతాం. హక్కుదారుల లెక్క మనం బిహేవ్ చేయాల్సి అక్కడ ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా లీడర్గా ఎదుగుతున్నప్పుడు ఎదగడానికి కారణం ఏందో మనకు అర్థం కావాలి. నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను. డాక్టర్కి విఐపి పేషెంట్, అడ్వకేట్కు విఐపి క్లయింట్, పొలిటికల్ లీడర్కు విఐపి ప్రజలు మాత్రమే. పొద్దున్నే వస్తే ఒకళ్ళు పొద్దున్నే డ్యూటీకి పెట్టాలి ఉంటారు, 6 గంటకే వస్తారు.
ఒకరు పొద్దున్న డ్యూటీకి పోయి సాయంత్రం పూట వచ్చిన ఉంటారు. నాయకులుగా ఉన్నవాళ్ళు ప్రజలను ప్రేమించగలగాలి, ప్రజల సమస్యలు వినగలగాలి, ప్రజల సమస్యలు పరిష్కరించగలగాలి. పరిష్కారం కానప్పుడు ఇది పరిష్కారం కావట్లేదు ఇంకో మార్గాన్ని అన్వేషించేవాడే లీడర్ అనే విషయం మనం మర్చిపోవద్దు. దారానికి నల్లపూస ఎట్టయితే మనం అల్లిక చేస్తామో లీడర్ అనేవాడు కూడా నిత్యం ప్రజల్ని అల్లుకొని రావాలి. ఇవాళ 10 మంది, రేపు 20 మంది, రేపు 100 మంది, రేపు 1000 మంది ఇట్లా అల్లుకరిచేటట్టు ఉండాలి తప్ప మనం ప్రజల్ని దూరం చేసుకునే ఆస్కారం ఉండదు. రెండవది ఏంటంటే మనం ముందుకు పోతున్న క్రమంలో రాజకీయాలలో తొలగి తొవ్వ ఎవడియడు, తోసుకొని పోయేటోడే లీడర్. గుర్తుపెట్టుకోండి, తొలగి తొవ్వ ఎవడియడు, తోసుకొని పోయేటోడు లీడర్. ఇవాళ మనం అనేక మంది ఉంటారు ఇక్కడ లీడర్ కావాలి, నేను కూడా ఒక కార్పొరేటర్ కావాలనే కోరిక ఉంటుంది, నేను కూడా ఒక ఎమ్మెల్యే కావాలి కోరుకుంటే కోరిక తప్పు కాదు. కానీ కోరిక నెరవేర్చడానికి పాజిటివ్ దృక్పథం ఉండాలి తప్ప ఆయన కంటే నేను గొప్ప లీడర్ కావాలంటే పోటీ ఉండాలి తప్ప కన్ఫ్రంటేషన్ లైన్లో పోతే లీడర్ అని కావు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్రంటేషన్ లైన్ ఎప్పుడు. నేను ఎక్కడ గర్వపడతా అంటే నేను మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. నా 7 నియోజకవర్గాల్లో అన్నిటికంటే గొప్ప నియోజకవర్గం ఎల్బీ నగర్. ఎందుకంటే తెలుసా, నేను లేకున్నా కూడా నా పనులు కూడా చేసి పెట్టగలిగే శక్తి ఉన్న నాయకత్వం ఉందని చెప్పి గర్వపడుతుంది. ఇక్కడ నేను రేపు 17 మంది కాదు, రేపు 30 మంది కార్పొరేటర్లు కావాలన్నా కూడా 30 మంది కార్పొరేటర్లను ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం. రేపు ఈ నియోజకవర్గం 3 ఎమ్మెల్యేలు 3 కాన్స్టిట్యూన్సీలు అయినా కూడా 3 కాన్స్టిట్యూన్సీల్లో సమానంగా కొట్టాడగలిగేటువంటి శక్తుల లీడర్షిప్ ఎల్బీ నగర్లో ఉంది. కాబట్టి తండ్రికి ఎదిగిన కొడుకులుంటే ఎట్లా గర్వపడతారో నాయకులకు కూడా ఎదిగిన నాయకత్వం ఉంటే గర్వపడాలి. నేనున్నా గొప్పగా ఎదుగుతాను గర్వపడతా. రేపు ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళతో గొప్పగా పోటీ పడగలిగితే గర్వపడతా. ఇలా కార్పొరేటర్ ఉన్నారు, తనకంటే కూడా గొప్పగా పనిచేస్తుంటే గర్వపడాలి తప్ప తుంచే ప్రయత్నం ఎక్కడ చేయొద్దు. ప్రోత్సహించాలి తప్పకుండా. ఎప్పుడు శాశ్వతం కాదు, ఎప్పుడు ఏమైపోతుందో మనం చెప్పలేం. కాబట్టి ఇవాళ ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం అయితే చెప్పలేం. కాబట్టి ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో కార్పొరేటర్లే కదా పదవులు అని చెప్పి అనుకుంటారు. కానీ రేపు మన రాష్ట్రంలో గవర్నమెంట్ కనుక వస్తే ఎన్ని టెంపుల్ చైర్మన్లు వస్తాయి, ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు వస్తాయి, ఎన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు వస్తాయి, అసలు ఊహించలేనంత శక్తి వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నది పిడికడి పోస్టులు మాత్రమే. రేపు భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే వేల సంఖ్యలో పోస్టులు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం వస్తుందో మనం ఊహించలేం. కాబట్టి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఎక్కడో కాడ నాకు ఎన్నడో ఒకనాడు మంచి అవకాశం అవుతున్నటువంటి ఆ భావన లోపల పెట్టుకొని పనిచేయాలి తప్ప నాకేం వచ్చేది లేదు కదా పద్ధతిలో ఉంటే కనుక మనం ఎప్పుడు ఎదిగేటువంటి ఆస్కారం లేదు. నేను నా అనుభవం చెప్తున్నా. ఒకటి మొన్న అది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మా కార్యకర్త వచ్చి అన్న అంతకుముందు ఇదే పోలీస్ స్టేషన్లో నాకు రమ్మనేటోళ్ళు కాదు, కూర్చోనమంటోళ్ళు కాదు అన్న, ఎలా కొట్టోడు ఇట్లా. కానీ నువ్వు గెలిచిన తర్వాత నన్ను లోపలికి రమ్మంటుండు, కుర్చీ మీద కూర్చోబెడుతుండడు, మీ ఎంపీ సార్ బాగున్నా అంటున్నాడు, చెప్పమంటున్నాను అన్నాడు. అంటే నీ ఎంపీ ఇక్కడ కార్పొరేటర్ గెలిచిన తర్వాత కార్పొరేటర్ చెప్పకుండానే కార్పొరేటర్తో తిరిగేటువంటి నాయకులకి పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ ఆ గౌరవం ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. ఇవాళ నీ ఎంపీ పదవి ఒక ఈటల లాంటికి పనిచేయదు. అది ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి అది గౌరవం తెచ్చిపెడుతుంది. ప్రజలకింత పనిచేసి పెట్టేటువంటి శక్తిత్వ అనే విషయం మేము మర్చిపోవద్దు. పదవి ఎప్పుడు ఒకరికి కాదు, ఆ పదవి మన అందరిలాగా ఉండేటువంటి ఆస్కారం. కాబట్టి మనం పాజిటివ్గా, ప్రోయాక్టివ్గా అందరినీ కలుపుకొని మంచి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేసే పద్ధతి ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, నమ్మిన జెండా కోసం ఉన్న పార్టీకైనా అన్యాయం జరిగితే రక్తం చిందినా కూడా కొట్లాడతాం. గుర్తుపెట్టుకో, ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడే సందర్భాలు ఉంటాయి. అంటే రక్త సంబంధం కంటే కూడా పార్టీ సంబంధం చాలా గొప్పగా ఉంటుందనే విషయం మనం మర్చిపోవద్దు. పార్టీలో పనిచేసే మనం అన్నదమ్ముల్లాగా మంచి కలిసిమెలిసి పనిచేసే పద్ధతి అలవాటు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. అసలు కథ రేపు మీటింగ్ సంబంధం నేను ఇంతకుముందు చెప్పిన, మీరందరూ కూడా
కొంచెం ముందే ఎక్కడో ఆదిలాబాదు ఎక్కడో ఖమ్మం ఇన్ఛార్జ్ వేస్తూ ఉన్నారు. నేను మనం చెప్పిన కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావు గారు 45 డిగ్రీల ఎర్రటి ఎండలో మీరు ఎన్ని బస్సులు పెట్టినప్పటికి కూడా 10 గంటలు 8 గంటలు ప్రయాణం చేసి రావాలంటే కష్టమవుతుంది. ప్రెసిడెంట్ గారు మనకు ఒక్క మలకాయి పార్లమెంటే మనం అనుకుంటే 1,00,000 మందిని కదిలించగలిగే శక్తి మనకున్నది. మీరు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి నాయకుడిని మీరు ట్రిగర్ చేద్దాం మనం అని చెప్పి నేను పనిలో పడ్డా. నేను ఒక్కరోజు దాదాపు 8 మీటింగ్లు పెట్టొచ్చిన. ఎక్కడ కూడా 100 మందికి తక్కువ లేరు, 200 మంది తక్కువ లేరు. 8 మీటింగ్లు పెట్టొచ్చిన. పొద్దున 9 o'clock మొదలైతే టిఫిన్ మీటింగ్తో మొదలైతే రాత్రి డిన్నర్ వరకు దాదాపు అన్ని మీటింగ్లు పోయి పెట్టొచ్చినాం. పెట్టేది ఎక్కడ కూడా వాళ్ళన్న మాట ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది కరెక్టు, తప్పకుండా అన్ని కాలనీల నుంచి వెళ్ళి కాలనీలు కదిలిస్తాం, వాళ్ళతో పాటు మేము వస్తామని చెప్పింది. నేను అంటున్నా, ఎక్కడో ఎర్రటి ఎండలో తల్లి వచ్చే కంటే కూడా అంత చుట్టుంటాం. మల్కాజిగిరి పార్లమెంటు ఎంత గొప్ప స్థానాన్ని సంతరించుకుంటుందో నాకంటే ఎక్కువ మీకు తెలుసుకుంటుపెట్టుకోండి. పార్లమెంట్లో నాకు తెలిసి పార్లమెంటు రికార్డులలో 10 సార్లు స్థానం సంపాదించుకున్న నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం. స్వయంగా నరేంద్ర మోడీ గారు దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతూ వచ్చిన మొట్టమొదటి నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గం విషయం మర్చిపోకండి. ఆ మల్కాజిగిరి లక్షల మంది ఆశీర్వాదంతో మోడీ గారి స్వాగతం పలికిన తీరు చూసి తబ్బిబ్బైపోయి అనేక ప్రాంతాల్లో తెలంగాణ కా ప్రజా కా ఆశీర్వాద్ కైసా మిలా మై స్వఖుద్ దేఖావు అని చెప్పి మల్కాజిగిరి గురించి స్వయంగా ఛత్తీస్గఢ్లో చెప్పిండు, మహారాష్ట్ర కూడా చెప్పిండు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మళ్ళీ ఆ మీటింగ్ తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే ఆ గడ్డ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం అనే విషయం మనం మర్చిపోకండి. ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్లో అడుగు పెడతారు, అది మల్కాజిగిరి. మీటింగ్ పైన గ్రౌండ్లో అడుగు పెడతాడు, అది మల్కాజిగిరి. చుట్టుంటాం మనం. ఇవాళ ప్యారెడ్ గ్రౌండ్ చుట్టూన్న నియోజకవర్గం మల్కాజిగిరి నియోజకవర్గమే. కాబట్టి 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో చేరగలిగేటువంటి శక్తి ఉన్న వాళ్ళం. కాబట్టి ఎక్కువ భారం లేకుండానే ప్రజలే వాళ్ళంతర వాళ్ళు తల్లి వచ్చేటువంటి ఆస్కారమైన నియోజకవర్గం. కాబట్టి ఆ సత్సంబంధాలు కన్నా నాయకత్వం కూడా పుష్కలంగా ఉన్న ప్రాంతం. కాబట్టి నేను కోరుతున్నా, నేను స్వార్థపరనే కావచ్చు కాక, కానీ 1,00,000 మందిని తప్పకుండా తరలించి తీరుతాం అని చెప్పి ఏ మాట ఇచ్చినో ఆ మాటను అమలు చేసే శక్తి మీకు మాత్రమే ఉంది. కాబట్టే ఇవాళ మా ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేసుకొని, ప్రెసిడెంట్ గారు ఇవాళ టిఫిన్ మీటింగ్ పెట్టండి. ఒక 500-600 మంది కేవలం డివిజన్ అధ్యక్షులు, కేవలం నాయకులు మాత్రమే కాకుండా మన జెండా పట్టే ప్రతి కార్యకర్త, మన న్యాయాలు ఇచ్చే ప్రతి కార్యకర్త, మన ప్రేమించే ప్రతి వ్యక్తిని, అంతేకాదు మన మీద నమ్మకం ఉన్నటువంటి కాలనీ పెద్దలు కూడా పిలిపామని చెప్తే ఇంత గొప్ప ఒకటే నియోజకవర్గంలో ఇంత గొప్పగా మీకు తల్లి వచ్చింది. మీరు ఒక్కొక్కరు ఒక 10 కార్లను మీరు ఆర్గనైజ్ చేసినా కూడా అవి ఎంత పెద్దగా నాకు తెలుసు. కాబట్టి ఆ మాటను ఇచ్చిన నేను మీ తరఫున ఇచ్చొచ్చిన నేను మాట మీ మీద నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చొచ్చిన. కాబట్టి ఆ మాటను అమలు చేసే కర్తవ్యంలో భాగంగా ఇక్కడ ఎల్బీనగర్లో మీటింగ్ పెట్టుకున్నాం. మేము 11 గంటలకే హైందవ నిమంత్రణలో మల్కాజిగిరి అర్బన్ జిల్లా మీటింగ్ పెట్టుకున్నాం. సాయంత్రం కంటోన్మెంట్ మీటింగ్ పెట్టుకున్నాం. నిన్న మేడ్చల్ జిల్లా మొత్తం అయిపోయింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రేపటి నుంచి వెళ్ళి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకో సూచన చేస్తున్నాం. ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో మన నాయకులు ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టుకోవాలి. మీ ఫోటో పెద్దగా పెట్టుకోండి. కానీ ఇక ఈ వాడకట్టుకు ఎవరు లీడర్లు ఉన్నారు, ఇక పలానా బీజేపీ లీడర్లు అనే పద్ధతి. మోడీ గారి ఫోటో పెట్టండి. చలో ప్యారెడ్ గ్రౌండ్, మోడీ గారి సభను విజయవంతం చేయండి. ఇట్లా రాసుకొని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఫ్లెక్సీలు తప్పకుండా పెట్టండి. 1000 రూపాయలు పెట్టి పెట్టండి, 5,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టి పెట్టండి. కానీ తప్పకుండా ఫ్లెక్సీలు పెట్టుకోవాలి. తప్పకుండా ఉన్న కాడ ఎక్కడైనా వాల్ రైడింగ్ రాసుకోవాలి. తప్పకుండా మీరు ఈ వారం రోజులు నేను కూడా మళ్ళీ ఎన్నికల ప్రచారంలో ఎట్లయితే వాకర్స్ని కలవడానికి వస్తానో మళ్ళీ ఇక్కడ కూడా వాకర్ని కలిసి అప్పీల్ చేసే దానికోసం కూడా వస్తాను. నేనే వస్తా. ఇక్కడ ఎన్ని గ్రౌండ్లలో వాకింగ్ జరుగుతుందో అన్ని గ్రౌండ్లకు ఎన్నికలప్పుడు ఎట్లా వచ్చినామో ఇప్పుడు కూడా గట్నే వచ్చి వాళ్ళందరిని దండం పెట్టి మీరు మా మోడీ గారి మీటింగ్ పాల్పడండి. 365 డేస్ నిరంతరంగా పనిచేస్తున్న మోడీ గారికి కూడా శక్తి కావాలి. ఆ శక్తే మీ ఆశీర్వాదం, మీ అండ.
అని మనం చెప్పగలగాలి. దానికోసం పిలుస్తామని చెప్పాలి. పనిచేసేందుకు ఉత్సాహం ఏముంటుంది? ఇవాళ నాయకుడిగా, రాజకీయ పార్టీగా నాయకుడిగా సర్వీస్ చేస్తాం. దేనికోసం చేస్తాం? ప్రజల ఆశీర్వాదం కోసం చేస్తాం. ఓ కార్పొరేట్ గెలవాలని చేస్తాం, ఓ ఎమ్మెల్యే గెలవాలని చెప్పుకోవచ్చు చేస్తాం, ఓ ఎంపీ గెలవాలని చేస్తాం. అంతిమంగా రాష్ట్రంలో అధికారం రావాలని మాత్రమే చేస్తాం. కాబట్టి మా స్వార్థం అది అని మీరు అనుకోవచ్చు, కానీ మేము ఆశించేది గదే. కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రంలో రేపు కాషాయ జెండా ఎగిరేయడానికి రేపు స్ఫూర్తి నింపే సభగా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి మీరందరూ తల్లిని వచ్చి మోడీ గారిని ఆశీర్వదించాలనేటువంటి మాట మనం కన్విన్స్ చేసి పెద్ద మొత్తం తల్లి రావాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, ప్రతి కార్యకర్త మీ కాళ్ళ మీద స్టిక్కర్ వేసుకొని రావాలి. ఇక మాది ఎలిమినా నియోజకవర్గం, నా బూత్ గిది అని చెప్పి బాధ్యత స్టిక్కర్ వేసుకొని చలో మోడీ సభ అని పద్ధతిలో కూడా తల్లి రావాలని చెప్పి పేరు విజ్ఞప్తి తెలుసుకున్న. నమస్కారం. భారత్ మాతాకి